హల్లెలూయా. మా భూఫలము భూమి కృపతో నిండి ఉన్నది. భూమిని నరుడుకు లోపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మా ఇంటి మధ్యలో ఉంటున్న జామ చెట్టు కాసిన ఆ ప్రశస్తమైన పండును చూడండి. దేవుడు మీ భూమిని, మీ భూఫలమును నేను ఆశీర్వదిస్తును, మీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పిన మన దేవుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు కృతజ్ఞతా స్తోత్రం. మొదటి 12వ నెల మొదటి విశ్రాంతి దినం పండగ దినానికి ఒక సూచన. మా పెరటలో పండిన ఈ జామ పండు, చిన్న జామ పండు అనుకుంటారేమో, చక్కని భూఫలాన్ని దేవుడు మాకు ఇచ్చాడండి. దేవునికి కృతజ్ఞతా స్తోత్రము కలుగును గాక. ఈ భూఫలాన్ని దేవుడు దీవించి ఈ భూమిని ఇంకను ఫలాభివృద్ధిపరిచి దేవుడు ఈ కుటుంబీకులను నిత్యము భూమి మీద జీవించు సముద్రములు అధికముగా కలుగు చేసి ఈ భూఫలములో దేవుని చిత్తానుసారమైన అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడి బహువృద్ధుడై ఈ లోకయాత్రను ముగించిన అబ్రహాము వంశావళిగా ఈ లోకములో దేవుని చిత్తములో రక్షణ యెహోవాది. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఇంత గొప్ప ఆశీర్వాదము మాకు, మా బిడ్డలకు బహుతరమునకు ఈ శుక్రవారము 2025 11వ నెల 28వ తారీఖున ఈ ఫలము ఎప్పుడు కూడా దేవుని చిత్తములో తెలియకుండానే ప్రభు సంస్కారానికి ముందు ఏదో ఒక రూపంలో ఒక ప్రతిష్ఠితమైన ప్రత్యేకమైన భూఫలముని చేతికి పొందుకొనటం మేము చూస్తున్నాం. మనము ఒక్క ఫలము ఇంత గొప్పగా ఎంచినప్పుడు మన దేవుడైన యెహోవా మనకిచ్చిన రైతులు, వ్యవసాయకులు అనేకమైన పండ్లను పండిస్తూ ఉన్నారు, అనేకమైన పంటలు పండిస్తున్నాడు. దేవుడు నరుడు భూమిని సేద్యపరచుటకు నరుడికిచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రము కలుగును గాక. ఎందుకనగా మనకిచ్చిన ప్రతి ఫలమును దేవుని ఉచితమైన కృప. ఒక అధ్యాయంలో మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ, భూమి కృపతో నిండి ఉన్నది. నా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యము జీవమై ఉన్నది. ఈ ఫలములో దేవుని జీవమున్నది. హల్లెలూయా. దేవుని చిత్తము చేయు ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానుసారానికి లోబడి నీతిని, నిత్య రాజ్య నీతికు ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్య ఫలమును, భూ సంబంధమైన భూఫలమును, కింద భూమి కింద నీళ్ళల్లో నుండి వచ్చు ఫలమును అనుభవించదరని అబ్రహాము దేవుడైన యెహోవా ఈ కృతజ్ఞత అర్పణలు దేవుడు మనకిచ్చి ఆయన నామము గొప్ప చేసుకున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని చిత్తములో బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని యేసుక్రీస్తు నామములో మన పక్షమును త్రిప్పి మన బిడ్డల జీవితాల్లో అద్భుతమైన ఆర్థికమైన ఆశీర్వాదము అబ్రహాము వలె ప్రతి విషయములో తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు నుండి ఉత్తర దక్షిణ దిక్కులు నానా దేశముల నుండి దేవుడు మనకిచ్చిన నెమ్మదిని బట్టి దావీదు మహారాజు 107వ కీర్తనలో దేవుణ్ణి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఆయన కృప హెచ్చుగా ఉన్న ఎడల 117వ కీర్తనలో సర్వజనులారా యెహోవాకు స్తోత్రించుడి, నా జనులారా యెహోవాను స్తోత్రించుడి, కృతజ్ఞత కలిగిన వారమై ఉండమని మొదటి దశలోని పత్రికలో, ఎఫెసీ పత్రికలో దేవుడు 148వ కీర్తనలో, 149వ కీర్తనలో, 150వ కీర్తనలో కృతజ్ఞత అర్పణలతో
యెహోవాని మహింపరుస్తున్నాడు. ఈ చిన్న భూఫలము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇంత రహస్యాన్ని బయలుపరిచినందుకు పరమ తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. మన ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ఈ కుటుంబానికి ఈ బల్ల భోజనాన్ని బట్టి దేవుడు దీవించి శ్రేష్టమైన గోధుమలతో కూడిన ఈ బల్ల భోజనమును బిడ్డలు తిన్నప్పుడు ఆయురారోగ్యాలు కలిగి దీర్ఘాయువు కలిగి నిత్యము ఆయనను స్తుతించుదురుగాక. ఆమేన్.